జై భవాని, జై జై భవాని. అందరూ ఎలా ఉన్నారు భవాని? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సతీష్ భవాని, గురు భవానిని. ఈ రోజైతే ఒకసారి ఇటు చూపించండి భవాని ఒకసారి. ఈ రోజైతే నేను దివిసీమలో ఉన్నటువంటి ఏటుముక్క అనే గ్రామంలోకి భజనకి రామని నన్ను పిలిచారు భవాని. అక్కడ కలిసి పూజ, అలాగే అమ్మవారికి మహాపడి పూజ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తాను. ఇది సుమారు విజయవాడ నుంచి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఏటుముక్క అనే గ్రామం ఉంది. అది పక్కా పల్లెటూరు భవాని. అంటే ఒక సముద్రానికి సముద్రం ఒడ్డున, సముద్ర గర్భానికి ఒడ్డున ఉందన్నమాట ఆ ఊరు. ఆ ఊరు చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటది. నా పూజలు అలాగే నా పీఠ యొక్క విశిష్టత అంత దూరం వెళ్ళడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు నేను అక్కడికెళ్ళి పూజ చేయబోతున్నాను. ఇవైతే సామాగ్రి మా భవాని చూపించారు మీకు ఇదంతా సామాగ్రి అన్నమాట. ఫోటోలు ఇవన్నీ హారతులు, పంచహారతులు, నక్షత్ర హారతులు, అఖండ హారతి, కుంభహారతి అలాంటివంటి అన్ని హారతులు తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ. ఈరోజు అక్కడ విశిష్టమైన చాలా మంచి పూజ, చాలా గొప్ప పూజ జరుగుతుంది. మీరు రాలేకపోయినా కనీసం ఒక వీడియో రూపంలో అయినా సరే మీకు చూపించాలనే చిన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది భవాని. ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్‌గా స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న వీడియోస్ లెక్క చూపిస్తా ఉంటాను. అలాగే చిన్న ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అందరూ దయచేసి నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఆదర అభిమానాలు నా వైపు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై భవాని, జై జై భవాని.